ఈ నెల 8వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. జూన్ 8 రాత్రి 8 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. నెహ్రూ తర్వాత కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సొంతం చేసుకున్నారు మోదీ. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రఘుబర్ దాస్ కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. 24 ఏళ్ల పాటు ఒడిశా సీఎంగా నవీన్ సేవలందించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది బీజేపీ. సాయంత్రం ఎన్డీఏ విపక్షాల భేటీ నిర్వహించనుంది. 4 గంటలకు ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి కూటమి పార్టీలు హాజరు కానున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపనున్నారు. గెలిచినా ఓడినా వైఎస్ జగన్ రియల్ హీరోనే అని, చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉంటామని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి రాజా. కాపు రిజర్వేషన్ల కోసం శ్రమించి ముద్రగడ అనేక మాటలు పడ్డారని అన్నారు. కాపుల కష్టాలను పట్టించుకొని నేతలు హీరోలు అయిపోయారని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మొండితోక జోసెఫ్ తంబి ఇల్లు దగ్ధమైంది. విజయోత్సవాల్లో సంబరాల్లో భాగంగా టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి జోసెఫ్ తంబి ఇంటిపై వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు తాను సవాల్ చేసిన ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని తెలిపారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఇందుకోసం గెజెట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నానని చెప్పారు. పేదల కోసం కోట్లు వెచ్చించి వైఎస్ జగన్ అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. చీరాలలోని ఓ పురాతన ఆలయాన్ని యాక్టర్ నిఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొంతకాలంగా ఆలయాన్ని గ్రామస్తులు మూసివేశారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అన్నారు రేవంత్. బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ బస్సు ఎక్కి తిరిగినా డిపాజిట్లు రాలేదని విమర్శించారు. ఇక కేసీఆర్ తన పార్టీని క్లోజ్ చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భారీ మెజారిటీతో గెలిచిన భువనగిరి, వరంగల్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్యను రేవంత్ అభినందించారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తుది శ్వాస వరకు పనిచేస్తానని అన్నారు బీఆర్ఎస్ నేత మాలోతు కవిత. తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బలగం యాక్టర్ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మొగిలయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన భార్య వేడుకుంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. చెన్నూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జొన్నలు కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేయడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. జొన్నల కొనుగోలు ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని, అందుకే కేంద్రాలను మూసివేశామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ అలంకారప్రాయంగా మారిపోయింది. 1.5 క్రితం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను మూలన పడేశారు. అనువైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు చేల్పూరు గ్రామం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 120 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంకోల్లోని ఓ యూనివర్సిటీలో గార్డెనర్ సంగమేశ్వర విధులకు వెళ్లి తిరిగి రాలేదు. యూనివర్సిటీ సిబ్బంది అడిగినా సమాధానం చెప్పడం లేదంటూ సంగమేశ్వర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పద్మనగర్ వద్ద అదుపు తప్పి పక్కనున్న మైదానంలోకి దూసుకువెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సును నిలిపివేశాడు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న మోదీకి అభినందనలు తెలియజేశారు. అగ్రరాజ్యం అమెరికా అధినేతలు భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి భేటీ కానుంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం జరగనుంది. ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ నేతలు సమీక్షించుకోనున్నారు. అమేథీ నుంచి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ ఢిల్లీలో చేరుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శర్మకు సోనియా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ లోక్సభ స్థానం నుంచి 1,70,000కు పైగా మెజారిటీతో గెలుపొందారు. గెలుపు ధృవీకరణ పత్రాన్ని డీఎం కార్యాలయం నుంచి అందుకున్నారాయన. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. తాజా ఫలితాలపై విశ్లేషించుకుంది. ఇందులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ముంబైని రుతుపవనాలు తాకే. దాదర్, చెంబూర్, కండీవాల్, గోరేగావ్, బోరీవలిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు ఎండవేడితో అల్లాడిన ప్రజలు వానతో ఉపశమనం పొందుతున్నారు. పూణేలోని అంజేగావ్ బద్రుక్లో అపార్ట్మెంట్పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సొసైటీలోని బి-సి భవనాలు కూలడానికి సిద్ధంగా ఉండడంతో ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే అపార్ట్మెంట్లోని భారీగా వరద నీరు వచ్చి చేరింది. దక్షిణ ఢిల్లీ లజ్పత్ నగర్లోని పిల్లల కంటి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న 16 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు చెలరేగిన సమయంలో ఆసుపత్రిలో 7 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. తాగునీటి సరఫరా సమస్యతో హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటిదాకా బెంగళూరు నీటి సమస్యతో చాలా ఇక్కట్లు పడగా ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చింది. నీటి సమస్యతో ఢిల్లీ వాసులు కటకటలాడుతున్నారు. ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఆయన భార్య గీత మొక్కలు నాటారు. మొక్కలు మానసిక ఉల్లాసంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తాయని సీఎం అన్నారు. శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనలలో 12 మంది మృతి చెందారు. మరో 6 గల్లంతయ్యారు. టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ను గెలుచుకోవడానికి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో భారత జట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్ల లాభంతో 73,702 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. నిఫ్టీ 463 పాయింట్ల లాభంతో 22,347 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్లో సినిమా షూటింగ్లకు వెహికల్స్ నిలిపివేసింది ఓనర్స్ అసోసియేషన్. తమ వేతనాలు, వెహికల్ రెంట్లు పెంచడంతో పాటు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మాతల మండలికి తమ సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల నిలిపివేతతో పలు షూటింగులకు అంతరాయం ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తోన్న కల్కి సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 10న కల్కి ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ను ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ నెల 27న కల్కి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నైరుతి రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక 3 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.